బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో పవన్ కి చుక్కెదురైంది. ఆయన సభకి అనుమతించాలని చెప్పి ఆయన పార్టీ తెలంగాణకు సంబంధించిన జనరల్ సెక్రటరీ తల్లూరి ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ ని తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు. పవన్ సభకి అనుమతి ఇవ్వొద్దని కోర్టులో సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. జనసేన పిటిషన్ ని కనీసం కోర్టు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికే సభకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. ఆ పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఇప్పుడు దాని తర్వాత కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు పాషం యాదగిరి. ఇప్పుడు ఆ పిటిషన్ కూడా కొట్టిపారేసింది తెలంగాణ హైకోర్టు. ఇక సభ లేదు, ఏం లేదు, ప్రెస్ మీటే. మరి ఆ ప్రెస్ మీట్కి ఇప్పటికే పోలీసులు చాలా భారీ స్థాయిలోనే అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రెస్ మీట్కి ఇన్ని ఏర్పాట్లు కారణం పెద్ద స్థాయిలో జనం వస్తారని, అక్కడ కొన్ని ఉద్రిక్తత పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని, లా అండ్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర సభకు పోలీసు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు జనసేన నాయకులు. అక్కడ కూడా చుక్కెదురైంది. అయితే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ అవతరణ దినోత్సవం, తెలంగాణ అవతరించిన రోజు. సో హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ టు ఆల్ తెలంగాణియన్స్. అట్ ది సేమ్ టైం ఈరోజు రాజకీయ పార్టీలు కూడా తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ పైన ఆయనకు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా ఒక మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాల నటు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇందిరా ఇల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు తెలంగాణ చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎవరెన్ని పార్టీలు పెట్టినా ప్రజలు ఎవరిని విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో మాకు కనీసం 100 సీట్లు రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి. పవన్ కళ్యాణ్ ఒక మంచి యాక్టర్, పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్ అంటూ సంబోధిస్తూ ఆయన పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. అట్ ది సేమ్ టైం తెలంగాణలో మంచి నాయకత్వం ఉంది. తెలంగాణలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ మాదిరిగా ఓ జాతీయ పార్టీ అనుకున్నా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి అవకాశం కల్పిస్తారు. అటు బీజేపీ లాంటి జాతీయ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని తెలంగాణ వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, తెలంగాణ రక్షణ సేన కవిత నేతృత్వంలోని పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాల పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. ఇక్కడి వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారు. సో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేసి ఇక్కడ పార్టీ పెట్టి ఉద్ధరిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ నాయకత్వం చాలా పుష్కలంగా ఉంది. తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఆంధ్ర పాలకుల మీద, అప్పుడున్నటువంటి నాయకుల మీద. ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకొచ్చారు. సో మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. అటు హైకోర్టులో పిటిషన్ కూడా తిరస్కరించింది హైకోర్టు. సో నిర్మల, అటు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా ఆయన హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించింది. సో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? సభ మాత్రం 100% షూర్ అది రద్దయిపోయింది. కానీ ప్రెస్ మీట్కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు అటు హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడం పైన జనసేన నాయకుల రియాక్షన్ ఏంటి?
ఎస్ మనోజ్, ప్రస్తుతం అయితే ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ని కోర్టు కూడా నిరాకరించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఎంతో కొంత ఆశలు మాత్రం ఉండేది ఈ తెలంగాణ జనసేన నాయకులకి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సరూర్ నగర్లో మహాసభను ఏర్పాటు చేసే విషయంలో కూడా నూతన కార్యక్రమాల అభివృద్ధి కోసమై మేము ఏర్పాటు చేయాలి అనుకున్నాం. అది మహాసభ కాదు, కేవలము జనసేన కార్యకర్తల సభ మాత్రమే అది అని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ని ఇప్పుడు హైకోర్టు కూడా నిరాకరించడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము హైకోర్టు దగ్గర అయితే హై టెన్షనే ఉంది. అక్కడ లాయర్ శిరీష కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మాకు అనుకూలంగానే హైకోర్టు తీర్పునిస్తుంది, సభను నిర్వహిస్తాము 100% అని వాళ్ళు ఎంతగానో హోపు పెట్టుకున్నప్పటికీ ఇప్పుడైతే వాళ్ళకు నిరాశ మిగిలింది అని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో నిరాకరణతో తెలంగాణ జన సైనికులకు మాత్రము ఒక నిరాశ మిగలడమే కాకుండా ఈ మహాసభను కూడా ఏర్పాటు చేసుకోలేరేమో అనే అంచనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం మనము మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, చాలా అంటే చాలా కూడా హడావుడి వాతావరణమే అని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే బారికేడ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4:30 నుంచి కూడా 5:30 వరకు నిర్వహించనున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాలను మాత్రము ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాసభకి నిరాకరించిన ఎడల కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో ప్రస్తుతము వాళ్ళు వెల్లడించాలనే విషయాలన్నీ కూడా వెల్లడించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అనడం కూడా జరిగింది. కనీసం తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్కైనా అనుమతిని ఇస్తారా లేదా అనే ఒక ప్రశ్నను కూడా సంధించడం జరిగింది. కానీ ప్రెస్ మీట్కి ఎటువంటి అంతరాయం కలగకుండానైతే ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రెగ్యులర్ గా ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య సర్జరీ అనే టైంలో కూడా ఇక్కడే స్పెండ్ చేశారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన వచ్చేది పోయేది మొత్తం కూడా హైదరాబాద్ నుంచే. సో ఇప్పుడు ఇంతటి స్థాయిలో రెగ్యులర్ గా అయితే బౌన్సర్లు ఉంటారు. ఎందుకంటే అటువైపు నుంచి చాలా వరకు అది ఒక ప్రైమ్ ఏరియా, ఆ ఏరియా నుంచి చాలా సార్లు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇంతటి స్థాయిలో బౌన్సర్లు కానీ పోలీసులు కానీ కనిపించలేదు. ఈ రోజు ఇంతటి స్థాయిలో బౌన్సర్ని పోలీసుల్ని పెట్టుకున్నారంటే ఆయన ప్రొటెక్షన్ కోసం వాళ్ళంతా ప్రైవేట్ బౌన్సర్లా? ఎస్ మనోజ్, ఇక్కడ ప్రైవేట్ బౌన్సర్లని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ కలిగిస్తున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే కూడా ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ని మేము అడుగు పెట్టనీయము అని చెప్పేసి కొంతమంది తెలంగాణ వాదులు చెప్తున్నప్పటికీ, వాళ్ళు శపథం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఏమైనా అవాంఛనీయమైన పరిస్థితులు ఏమైనా ఏర్పరచగలుగుతారేమో, ఇక్కడ ఏమన్నా గొడవలు క్రియేట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనే నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా మొత్తం బౌన్సర్లను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు మాత్రం ఒకటే మాట అంటున్నారు, లేదు ఇక్కడ మేము ఎటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ జనసేన నాయకత్వాన్ని మాత్రము మేము అంగీకరించము. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి నాయకత్వం మాకు సరిపడగా కూడా ఉంది. కానీ తెలంగాణలో జనసేన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ మేము ప్రక్రియలు జరిపిస్తాం ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ముందడిగేయడం మాకు నచ్చలేదు అని చెప్పేసి ఒక పక్క మరి తెలంగాణ వాదులు కూడా చెప్తూ ఉన్న ప్రక్రియలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా హడావుడి వాతావరణం అంతా, భారీ బందోబస్తు, సెక్యూరిటీ బలగాలు, అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాము బౌన్సర్లు వీళ్ళంతా కూడా దాదాపు ఒక 50 మందితో కూడుకున్నటువంటి సిబ్బంది మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కూడా ప్రెస్ మీట్ నిర్వహించే ఆ టైంకి మాత్రము ఎవరైనా ఇక్కడికి చేరుకొని అల్లర్లు సృష్టిస్తారేమో అనే నేపథ్యంలో కూడా సిచ్యువేషన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఈ హైదరాబాద్లో అక్కడ తెలంగాణలోనే అడుగు పెట్టనీయము అని శపథం చేస్తూ ఉన్న నాయకులంతా, ప్రజలంతా కూడా ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళు ఏమైనా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించకుండా చేస్తారా అనే నేపథ్యంలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే చూసాం గన్ పార్క్ వద్ద ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకి అటు జనసేన కార్యకర్తలకి కూడా కొంచెము అక్కడ గొడవ కూడా జరిగిన సిచ్యువేషన్లు చూసాము, తోపులాట ఇదంతా కూడా చూసాం. కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ అంటే మహాసభని పెట్టుకోవద్దు అన్నప్పటికీ కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని అంటే అది ఎక్కడి న్యాయం అనే విధంగా కూడా తెలంగాణ వాదులంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కూడా నిరాకరించడం అనేది కూడా ఓ పక్క ఇటు తెలంగాణ వాదులకు ప్లస్సే అనుకునే విధంగా కూడా ఉన్నాయి. అందుకు ఇక్కడ సిచ్యువేషన్ కూడా ప్రెస్ మీట్ ని నిర్వహించే విధంగా మరి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ బౌన్సర్ అని చూపించండి, ఆ ప్రైవేట్ బౌన్సర్ల విజువల్ చూపించండి. బికాజ్ తరచుగా ఇక్కడే ఉంటారు, ఇక్కడికి వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఇంతటి స్థాయిలో ప్రైవేట్ బౌన్సర్లని
మోహరించడానికి కారణం ఏంటి? అంటే ఆయనకేదో ఇన్ఫర్మేషన్ ఉందా అటాక్ జరిగిద్దని? ఎందుకంటే రెగ్యులర్గా వస్తుంది ప్రెస్ మీట్కి, ఇంత ప్రొటెక్షన్ అవసరం లేదు, రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ఆయనకి ఒక డిప్యూటీ సీఎంగా రాష్ట్రం దాటి వస్తున్నారు కాబట్టి తెలంగాణ పోలీస్ ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేది కూడా. సో ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఆయన ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకున్నారంటే ఏంటి సిచ్యువేషన్? ఎవరైనా జనసేన నాయకులు బయట కనిపిస్తున్నారో వారిని సైతం అడగండి. సో ఎందుకు ఇంతటి స్థాయిలో ప్రైవేట్ బౌన్సర్లు మోహరించడానికి కారణం ఏంటి? జనసేన నాయకులు అక్కడికి వచ్చే అవకాశం ఉందా, లేదా అజిటేషన్ జరుగుతుందని భావిస్తున్నారా, అటాక్ జరిగిందని భావిస్తున్నారా? ఎస్ మనోజ్, ఎందుకంటే ఇక్కడ జనసేన నాయకులు ఎవరు కూడా ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. సంధ్యా కన్వెన్షన్లో ఆల్రెడీ వాళ్ళు సమావేశం నిర్వహించుకున్నారు కాబట్టి ఇంకా టైం ఉన్నందునే ఇక్కడికి ఇంకా చేరుకోలేదు. కానీ భారీ ఎత్తున జనసేన నాయకులు వచ్చే అవకాశము ఉంది కాబట్టి ముందుగా ఇంకా ఇక్కడ గొడవ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నందున కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా సెక్యూరిటీ అలాట్మెంట్ అంతా కూడా. మరొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. పవన్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. ప్రైవేట్ బౌన్సర్లు పోలీసులు భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. పవన్ ఇంటిని పోలీసులు కూడా చుట్టుముట్టారు. సో ఇప్పటికే సభ పర్మిషన్ రద్దయింది పోలీసుల వైపు నుంచి. అటువైపు నుంచి డైరెక్ట్ గా కోర్టు కూడా హౌస్ మోషన్ పిటిషన్ ని తిరస్కరించింది. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర టైట్ పోలీసింగ్ కనబడుతోంది. విజువల్స్ మనం చూడొచ్చు. ప్రైవేట్ బౌన్సర్లు, పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. చాలా మంది బౌన్సర్లు అక్కడికి చేరుకున్నారు. సో రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. జూబ్లీ హిల్స్ నివాసం రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. సో సాటర్డేస్ సండేస్ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. మొన్న మధ్యాహ్నకి నోస్ కి సంబంధించి ఒక శస్త్రచికిత్స జరిగినప్పుడు, ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. సో ఎప్పుడు ఇంతటి స్థాయిలో సెక్యూరిటీ ఉండదు, ఇంతటి స్థాయిలో భారీ బందోబస్తు ఉండదు, ఇంతటి స్థాయిలో బౌన్సర్లు కూడా ఉండరు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. సంధ్యా కన్వెన్షన్ లో మేము సభ ఏర్పాటు చేయబోతున్నామని హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో కూడల వద్ద కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో కింద మీరు చూస్తున్న ఫ్లెక్సీ అది పవన్ నివాసానికి సమీపంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. కానీ సభ క్యాన్సిల్ అయింది. సభని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా ఆయన విత్డ్రా చేసుకుంటున్నట్టుగానే ఆయన చెప్పుకొచ్చారు. 4:30 to 5:30 అనే ప్రెస్ మీట్ ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఎగ్జాక్ట్గా ఆ సమయానికి భారీ స్థాయిలోనే పోలీసులు మోహరించి ఉంచారు. మరొక 1-2 గంటల సమయం మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్కి. మరి 2 గంటల సమయంలోనే భారీగా పోలీసులు మోహరించిన సిచ్యువేషన్లో కొంత హై టెన్షన్ వాతావరణం కనబడుతోంది. సో నిర్మల సిచ్యువేషన్ ఏంటి? ఇంతటి స్థాయిలో భారీగా పోలీసులు మోహరించారు, సభకి నిరాకరించారు పోలీసులు. కనీసం ప్రెస్ మీట్కైనా అనుమతిస్తారో లేదు అని క్వశ్చన్ మార్క్తో ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. సో ప్రెస్ మీట్ సామాన్యమైనటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రెస్ మీట్కి ఇంతటి స్థాయిలో బౌన్సర్లు దేనికి, పోలీస్ ప్రొటెక్షన్ దేనికి, ఎందుకు, ఎలా చూడాలి? పోలీసులు ఇప్పుడు దాన్ని నిరాకరిస్తున్నారా ఏంటి? పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేశారు? ప్రెస్ మీట్ గురించి కూడా పర్మిషన్ ఎందుకు అడగాల్సి వస్తుంది? ఎందుకు అనంటే కూడా ఇక్కడ మహాసభను ఏర్పాటు చేసే నేపథ్యంలో కూడా మొత్తానికి నిరాకరించారు తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ను కూడా నిర్వహించే అవకాశం లేకుండా ఉంటుందేమో అని ముందుగానే అంచనాలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే కూడా మహాసభ లేనందున కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలు చాలా వరకు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ పాయింట్ రేస్ చేసే విషయంలో ఏదైనా జరగచ్చు అని, అంటే కొంచెం ఏదైనా ఉద్రిక్తత కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయి అనే నేపథ్యంలో కూడా మొత్తం బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా మొత్తం ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కూడా మొత్తం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లు జరిగినప్పటికీ ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్లు కట్టి ఇలాంటివి ఏవి చేయలేదు. అయినప్పటికీ ఈ ప్రెస్ మీట్ ఏంటి అంటే కూడా మహాసభని నిరాకరించడం వల్ల ఈ ప్రెస్ మీట్కి కూడా ఇప్పటి వరకు పోలీసులు అంగీకారం తెలియజేయనందున కూడా మళ్ళీ ఏదైనా ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి తీరుతాను అనే నేపథ్యంలోనే మొత్తం కూడా ప్రెస్ మీట్ ఏర్పాట్లు అయితే బందోబస్తు భారీగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రెస్ మీట్ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ ఉద్రిక్తత కూడా నెలకొనకుండా పరిస్థితులని సామరస్యంగా కూడా ఉంచడానికి మొత్తం కూడా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం బౌన్సర్లని అంతా సెక్యూరిటీని మనం చూస్తూనే ఉన్నాం కదా. సెక్యూరిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మరి పోలీసులు పర్మిషను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ప్రెస్ మీట్ మాత్రము ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నందున ఇక్కడికి భారీ ఎత్తున జనసేన నాయకులు ఖచ్చితంగా చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ హడావుడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి
ఇప్పుడు మరికొద్ది గంటల్లో ప్రెస్ మీట్ అయితే 100% జరగవచ్చు అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మనోజ్. రైట్, ఇంతటి స్థాయిలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో డెఫినెట్గా ఇటు పోలీసుల వైపు నుంచి కూడా అటు సభకి పర్మిషన్ నిరాకరించారు, కోర్టు కూడా నిరాకరించింది. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎవరైతే ఆల్రెడీ సంజయ్ కన్వెన్షన్ దగ్గర నుంచి ఆర్టీవీ లైవ్లు ఇచ్చింది, అక్కడ నుంచి కూడా చాలా మంది జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ జనసేన నాయకులు మొత్తం కూడా 4:30కి ఆయన ప్రెస్ మీట్ అని చెప్పారు, 4:30 to 5:30 అని డిక్లేర్ చేశారు. కాబట్టి వారంతా ఇటువైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ ఆయన నివాసం దగ్గర కొంత జనసేన సంబంధించిన నాయకులు తాకిడి పెరిగే అవకాశం అయితే కనబడుతోందా? ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అదే జరగబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటి వద్దే ఆయన సమక్షంలో మహాసభ నిర్వహించుకోవాలి అనే నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆ సభని నిరాకరించడంతో, తెలంగాణ ప్రభుత్వం నిరాకరించడంతో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపించడానికి ఇక్కడికి జనసేన నాయకులు చేరుకోబోతున్నారు అనేది మాత్రము వాస్తవమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏకమయ్యాయి అనే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మహాసభని అన్ని పార్టీ వాళ్ళు కూడా నిరాకరిస్తూ ఉన్నారు. ఓ పక్క ఇటు బీఆర్ఎస్ నిరాకరిస్తూ ఉంది, ఓ పక్క బీజేపీ నిరాకరిస్తూ ఉంది, ఓ పక్క ఇటు కాంగ్రెస్ నిరాకరిస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏకమైపోయి పవన్ కళ్యాణ్ మహాసభని నిరాకరించడంతో కూడా జనసేన నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకొని పవన్ కళ్యాణ్తోనే ప్రెస్ మీట్లోనే మొత్తం కూడా ఆయనతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి భారీ ఎత్తున జనసేన నాయకులు అయితే చేరుకుంటారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా హైకోర్టులో ఆయనకు పర్మిషన్ రద్దయింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు. మరోవైపు ఇప్పుడు ఆయన నివాసం దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రైవేట్ బౌన్సర్లు, భారీ స్థాయిలో పోలీసులు ఆయన నివాసాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశారు. అయితే సంధ్యా కన్వెన్షన్లో ఆల్రెడీ సభ నిర్వహించబోతున్నామని చెప్పి 3-4 రోజుల ముందు నుంచే భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ప్రచారం చేసుకున్నారు. కానీ అటు పర్మిషన్ ఇవ్వమని చెప్పి పోలీసులు తేల్చేశారు. కోర్టు కూడా ఇప్పుడు ఆ పిటిషన్ని మేము యాక్సెప్ట్ చేయలేము, విచారించలేమని చెప్పి తిరస్కరించింది. ఇప్పుడు ఇంతటి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చాలా ఉత్కంఠ రేపుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ దగ్గరికి భారీ స్థాయిలోనే అటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంధ్యా కన్వెన్షన్ దగ్గరికి చాలా మంది చేరుకున్నారు. ఇప్పటికే కేవలం తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి తెలంగాణ జనసేన పార్టీ నిర్మాణ సభకి అక్కడి నుంచి సైతం తరలి వస్తున్నారు. సో ఇప్పుడు ఆ నాయకులంతా తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ నివాసం దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో పాటుకు ప్రైవేట్ బౌన్సర్ని, పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ అవతరణ దినోత్సవం కూడా ఈరోజు, తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. అంటే హైటెన్షన్ జరుగుతోంది. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఎవరైనా అజిటేషన్ రూపంలోనే పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంత భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర హైటెన్షన్ నెలకొని పవన్ కళ్యాణ్ నివాసం దగ్గరికి భారీగా పోలీసులు, బౌన్సర్లు చేరుకుంటున్నారు. సో మీకేమనిపిస్తోంది? ఇంతటి స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితికి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్, లేదు తెలంగాణ సమాజం, తెలంగాణ పోలీసులు ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మంచి నటుడు, ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా, ఒక మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది.
సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు తెలంగాణ చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎవరెన్ని పార్టీలు పెట్టినా ప్రజలు ఎవరిని విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో మాకు కనీసం 100 సీట్లు రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చి